గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో భార్యాభర్తలలో ఒకరు మిథున రాశిలో జన్మించి ఇంకొకరు కనుక తులారాశిలో జన్మించినట్లయితే వీరిద్దరి మనస్తత్వం అనేది ఎలా ఉంటుంది, వివాహం చేసుకోవచ్చా, వివాహానికి అనుకూలమా కాదో చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. రాశి చక్రాన్ని కనుక మీరు చూసుకున్నట్లయితే మిథున రాశి నుండి తులారాశి 5వ స్థానం అవుతుందండి. తులారాశి నుండి మిథున రాశి 9వ స్థానం అవుతుంది. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇలా 5/9 కాంబినేషన్ వస్తే దానిని బకోట దోషం అంటారు. అయినప్పటికీ కూడా మిథున రాశికి అధిపతి అయినటువంటి బుధుడు, తులారాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు మిత్రగ్రహాలు కాబట్టి మైత్రికూటం అనేది వీరికి అత్యంత అనుకూలంగా ఉండటం వల్ల వివాహం చేసుకోవటానికి ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్తాం. బకోట దోషం ఉండి రాశ్యాధిపతులు మిత్రులు కాకపోయినా, శత్రువులైనా, లేకపోతే మైత్రికూటంలో 5కు 5 రాకపోయినా అప్పుడు వివాహానికి అననుకూలం అని చెప్తాం. కానీ ఇక్కడ రాశ్యాధిపతులు మిత్రులు కాబట్టి వివాహం చేసుకోవచ్చు. అయితే చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురవుతాయండి. వీరిద్దరి మనస్తత్వాల్లో ఏ విషయాలు కలవో ఇప్పుడు వివరిస్తాను. సాధారణంగా ఈ మిథున రాశికి అధిపతి బుధుడు కాబట్టి వీరు బాగా తెలివైన జీవిత భాగస్వామిని కోరుకుంటారండి. అంటే అందాన్ని పక్కన పెట్టి డబ్బుని పక్కన పెడితే తెలివి గల వాళ్ళని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మిథున రాశి వారు. తులారాశి విషయానికి వస్తే తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి అందమైన వాటికి చాలా సులభంగా ఆకర్షితులవుతారు. తులారాశి వారు అందంగా ఉండేవారిని జీవిత భాగస్వామిగా కోరుకుంటారు. తులారాశి వారు ఇతరులతో చాలా సులభంగా కలిసిపోతారండి. అంటే కలుపుగోలు స్వభావం అంటారు కదా, ఇది తులారాశి వారిలో ఎక్కువగా ఉంటుంది. మిథున రాశి వారి విషయానికి వస్తే కొత్తగా పరిచయమైన వారితో అంత త్వరగా కలవలేకపోతారు. బిడియం అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది మిథున రాశి వారిలో. అయితే మిథున రాశి వారు స్నేహితుల కన్నా, బయట వారి కన్నా, తోబుట్టువుల కంటే కూడా కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. తులారాశి వారి విషయానికి వస్తే అందరూ నా వాళ్ళే అనుకునే టైప్ అండి. స్నేహితుల్ని ఒకలాగే చూస్తారు, బంధువర్గం వారిని ఒకలా చూస్తారు, బయట వారిని ఒకేలాగా చూస్తారు. అంటే ఇంచుమించు అందరూ నా వాళ్ళే అనేటువంటి టైప్ ఈ తులారాశి వారు. అది మిథున రాశి వారికి కాస్త నచ్చదండి. కుటుంబానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత కుటుంబానికే ఇవ్వాలి, స్నేహితులకి ఇవ్వవలసిన ప్రాధాన్యత స్నేహితులకే ఇవ్వాలి, కానీ అందరూ ఒకటి కాదు అని నమ్ముతారు ఈ మిథున రాశి వారు. కాబట్టి ఆ విషయంలో కూడా ఇద్దరి మధ్య చిన్న వ్యత్యాసం అనేది ఉంటుంది. అలాగే మిథున రాశి వారు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవటానికి ఇష్టపడరండి. మల్టీ టాస్కర్ అని చెప్పవచ్చు. ఒకే సమయంలో 2 పనులను చేయగలుగుతారు. తులారాశి వారి విషయానికి వస్తే పని చేస్తారు, సోమరిపోతులని నేనేం చెప్పట్లేదు, పని చేస్తారు కానీ విశ్రాంతిని తీసుకుంటారు. లిమిట్ అంటూ ఉంటుందండి తులారాశి వారికి. అయితే వీరిలో ఉండేటువంటి ఒక ముఖ్యమైన మంచి లక్షణం ఏంటంటే అపజయాలను, జయాలను, గెలుపును అపజయాలను రెండిటినీ కూడా ఒకేలాగా స్వీకరిస్తారు, ఒకే విధంగా స్వీకరిస్తారు. అంటే కొంతమంది ఆనందం వస్తే ఓ ఉప్పొంగిపోతారండి, బాధ వస్తే ఓ కుమిలిపోతారు, డేలా పడిపోతారు. అలాంటి లక్షణం అనేది తులారాశి వారిలో దాదాపు కనిపించదు. ఒకేలాగా ఉంటారు. బాధ వచ్చినా సర్లే అయిందేదో అయిపోయిందిలే అనుకుంటారు, సంతోషం వచ్చినా ఆ కొంతసేపు ఆనందపడతారు, ఇక అంతే తప్ప ఓ మురిసిపోరు. మిథున రాశి విషయానికి వస్తే మిథున రాశి ద్విస్వభావ రాశి కావటం వల్ల అంటే 2 లక్షణాలు ఉంటాయి ఒకే మనిషిలో. అలాగే ఈ మిథున రాశి యొక్క చిహ్నం కనుక మీరు చూసుకున్నట్లయితే కవలలను సూచిస్తుందండి. వీరిలో కూడా ఈ మనిషి ఒక్కరా ఇద్దరా అన్న అనుమానం కూడా వస్తుంది కొన్నిసార్లు. అప్పటి వరకు బాగానే ఉంటారు, ఇంతలోనే చిరాకు పడతారు. అప్పటి వరకు భావోద్వేగంగా ఉంటారు, ఇంతలోనే కోపాన్ని తెచ్చుకుంటారు. అప్పటి వరకు ఏదైనా విషయంలో ఓకే అంటారు, ఇంతలోనే నాట్ ఓకే అంటారు. అంటే వెంటనే వారి మనసు అనేది మారిపోతుంది మిథున రాశి వారి మనసు. తులారాశి వారేమో ఎప్పుడూ ఒకేలాగా ఉంటారు. కాకపోతే మిథున రాశి వారితో పోల్చుకున్నట్లయితే తులారాశి వారిది కాస్త మొండి స్వభావం అండి. అంటే అంత త్వరగా ఇతరుల యొక్క అభిప్రాయాలతో ఏకీభవించరు.
మర్యాదగా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తే మారతారేమో కానీ కాస్త మొండి స్వభావం కలవారే తులారాశి వారు. మిథున రాశి వారి విషయానికి వస్తే వారు తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవటానికి సైతం వెనకాడరండి. ఆ విషయంలో మిథున రాశి వారిని మెచ్చుకోవాల్సిందే. అలాగే మిథున రాశి వారు ఏంటంటే వారి పైన అంటూ ఏదైనా బాధ్యత ఉంటే 5 నిమిషాల్లోనే పూర్తయిపోవాలి, వెంటనే చెయ్యాలి, వెంటనే పూర్తయిపోవాలి అనేటువంటి ఊపులో ఉంటారు మిథున రాశి వారు. కొన్నిసార్లు విశ్రాంతిని తీసుకోవటం కూడా మర్చిపోతారు. తులారాశి వారి విషయానికి వస్తే వాయిదా వేసే లక్షణం కాకపోయినప్పటికీ కూడా అంత తొందర ఏమొచ్చింది తర్వాత చూద్దాంలే అనేటువంటి టైపు తులారాశి వారండి. అంటే వాయిదాలు వేసే లక్షణం కానీ బద్ధకస్తులని మాత్రం కాదు. వీరు కూడా తమ మీద ఏదైనా బాధ్యత పెడితే ఖచ్చితంగా అది నిర్వర్తిస్తారు, కానీ అంత కంగారు పడిపోరండి. వీరి మనస్తత్వం ఏంటంటే స్థిరంగా ఉంటుందండి. అంటే బాధ వస్తే ఓ బాధపడిపోవాలా, ఇప్పుడు ఏదైనా నాకు నష్టం వస్తుందంటే ఓ కంగారు పడిపోవాలా, ఒకవేళ కంగారు పడితే అది ఆగిపోతుందా, నష్టం వల్ల లాభం అవుతుందా అనేటువంటి టైపు ఈ తులారాశి వారు. అలాగే వీరు ప్రయాణించటానికి, బయట వారితో ఎక్కువగా గడపటానికి, ముచ్చట్లు పెట్టడానికి, తిరగటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అందుకే తులారాశిలో జన్మించిన కొంతమంది ఇంట్లో కంటే కూడా బయట ఎక్కువగా ఉంటారు, ముఖ్యంగా మగవారు. మిథున రాశి వారి విషయానికి వస్తే బయటన్నిటికంటే కూడా కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వటం కానీ, ఇంట్లో ఎక్కువగా ఉండటం కానీ చేస్తారు. ఒకవేళ తీరిక దొరికితే చక్కగా విశ్రాంతి తీసుకుంటారే తప్ప తులారాశి వారి మాదిరిగా బయట తిరగటానికి, ఎంజాయ్ చేయడానికి ఇష్టపడరండి. ఒక మాటలో చెప్పాలంటే మిథున రాశి వారు ఏంటంటే ప్రతిదాన్ని కూడా పట్టించుకుంటారండి. తులారాశి వారు పట్టించుకోనట్లుగా బయటికి కనిపించినప్పటికీ కూడా చాలా బాధ్యతను తీసుకుంటారు. చూస్తానికి చాలా జాలీగా కనిపిస్తారు. అసలు ఈ మనిషికి ఏం పట్టదా అన్నట్లుగా కనిపిస్తారు, కానీ వారి పైన ఉన్న బాధ్యత ప్రతి ఒక్కదాన్ని కూడా సక్రమంగా నిర్వర్తిస్తారు. అంతే తప్ప ఈ పని మొదలు పెట్టాలి అని కంగారు పడటం కానీ, బాగా ఎమోషనల్గా ఫీల్ అవటం కానీ ఇలాంటివి చేయరండి. అలాగే మిథున రాశి వారికి తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ బుధుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కదా, కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, బిజినెస్ స్కిల్స్ కానీ, ఇతరులతో మాట్లాడే విషయంలో కానీ, తెలివిగా ఏదైనా సమస్య నుంచి తప్పించుకునే విషయంలో కానీ చాలా తెలివిగా ఉంటారండి. తులారాశి వారు ఏంటంటే ఈజీగా బుక్ అయిపోతారు. తులారాశి వారు అనుకుంటారు మిథున రాశి వారికి ఉన్నంత తెలివితేటల కంటే కూడా నాకే ఎక్కువగా తెలివితేటలు ఉంటాయి అనుకుంటారు, కానీ మిథున రాశి వారు పైకి కనపడరు అంతే. ఒకవేళ వారి పర్సనల్ జాతకంలో కనుక బుధుడు మంచి స్థానంలో ఉన్నట్లయితే చాలా ఇంటెలిజెన్స్ ఉంటుంది వారిలో. కాకపోతే కంగారు ఎక్కువ మిథున రాశి వారికి. తులారాశి వారేమో చాలా విశ్రాంతిగా, ఇప్పుడు కాకపోతే ఒక 5 నిమిషాల తర్వాత మొదలు పెడదాంలే అనేటువంటి మనస్తత్వంతో ఉంటారు. అలాగే మిథున రాశి వారికి ఇతరులకు సహాయం చేసే లక్షణం ఉంటుంది, కానీ వీరివి కూడా పక్కన పెట్టుకుని పక్కవారికి సహాయం చేయడానికి వెళ్ళరండి. ఎందుకంటే తెలివైన వారు కదా. తులారాశి వారి విషయానికి వస్తే కొన్నిసార్లు వారి విషయాలను కూడా పక్కన పెట్టేసి వారికి నష్టం కలిగినప్పటికీ కూడా పక్క వారికి సహాయం చేయటానికనో, లేకపోతే స్నేహితులు ఏదైనా ఆపదలో ఉంటే వారి దగ్గరికి వెళ్ళటం కానీ, స్నేహితులు ఏదైనా తగాదాల్లో ఉంటే వాటిలో వీరు వేలు దూరటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు తులారాశి వారు. కానీ మిథున రాశి వారికి ఇవేవి కూడా ససేమేరా నచ్చవండి. ఎప్పుడూ కూడా సేఫ్ జోన్లో ఉండటానికి ఇష్టపడతారు. అలాగే ఈ తులారాశి వారిని భోజన ప్రియులు అని కూడా చెప్పవచ్చు. అలాగే ఈ తులారాశి వారికి అంత త్వరగా కోపం రాదు, కానీ ఎక్కువసేపు ఉండదండి వస్తే. కానీ వీరికి క్షమాగుణం ఉన్నప్పటికీ కూడా వారి కోపానికి కారణమైన వారిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే స్వభావాన్ని మాత్రం కలిగి ఉంటారు. ఆ విషయంలో ఏమాత్రమూ సందేహం లేదండి. కొన్ని విషయాల్లో మిథున రాశి వారు సర్దుకుంటారు, కానీ సౌకర్యాల విషయంలో తులారాశి వారు సర్దుకోలేకపోతారు. పెద్ద పెద్ద ఆశయాలను కలిగి ఉంటారు. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపటానికి ఇష్టపడతారు. అలాగే ప్రజాదరణ పొందటాన్ని కూడా కోరుకుంటారు. అందుకే తులారాశి వారు లాయర్లుగా కానీ, రాజకీయంలో కానీ బాగా రాణించగలుగుతారు. ఎందుకంటే చాలామందితో పరిచయాలు ఉంటాయి, చాలామందికి సహాయాలు చేస్తారు. కొన్నిసార్లు వారి బాధ్యతలను కూడా వీరి నెత్తిన వేసుకుని మోస్తారు. ఆ విషయంలో కుటుంబ సభ్యులతో గొడవ పడతారు. ఈ యొక్క లక్షణం అనేది వీరిలో కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
అయితే ఈ తులారాశి వారి జీవితంలో సమాజంలో పలుకుబడి గల వ్యక్తులతో సులభంగా పరిచయాలు చేసుకోగలుగుతారండి. వారిని కలవగలుగుతారు. కానీ వీరితో వచ్చిన చిక్కు ఏంటంటే వీరి సొంత పనుల కోసం వాడుకోరు. ఎవరైనా వీరి స్నేహితులకి ఇబ్బంది వచ్చినా, చుట్టాలకి ఇబ్బంది వచ్చినా, నాకు తెలిసిన ఒక పెద్దాయన ఇక్కడ ఉన్నాడు, పలుకుబడి ఉంది, వారు మీకు ఉపయోగపడతారేమోనని వీరికి వారికి పరిచయాలు ఏర్పరుస్తారు. అంతే తప్ప వీరి సొంత పనుల కోసం వాడుకోరు. ఒకవేళ ఏదైనా సందర్భంలో భార్యాభర్తలైనటువంటి మిథున రాశి వారికి, తులారాశి వారికి ఏ విషయంలోనైనా గొడవ అయిందనుకోండి, మిథున రాశి వారితో వాదించి గెలవటం అనేది అసాధ్యంగా చెప్పవచ్చు. ఎందుకంటే బుధుడు ఆధిపత్యాన్ని వహిస్తున్న వీరికి వాదనా పటిమ అనేది ఎక్కువగా ఉంటుంది. తులారాశి వారు వారి కోపాన్ని ప్రదర్శించి, ఆవేశాన్ని ప్రదర్శించి ఏమైనా గెలుస్తారేమో కానీ మిథున రాశి వారు వేసే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయటం తులారాశి వారి వల్ల కాదు అని చెప్పవచ్చు. చాలా తెలివిగా మాట్లాడతారండి మిథున రాశి వారు. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే మిథున రాశి, తులారాశి వారుల యొక్క మనస్తత్వం కూడా బాగానే కలుస్తుంది. పైగా రాశ్యాధిపతులు మిత్రులు కూడా. రాశి చక్రంలో 5/9 కాంబినేషన్ వచ్చినప్పటికీ కూడా బకోట దోషం అనేది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి వీరిద్దరి వివాహం అనుకూలమేనండి. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో మిథున, తులారాశిలో జన్మించిన ఆడవారి లక్షణాలు ఎలా ఉంటాయి, మగవారి లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి, మిథున రాశి వారు ఎలాంటి వారిని జీవిత భాగస్వామిగా కోరుకుంటారు, అలాగే తులారాశి వారు ఎలాంటి వారిని జీవిత భాగస్వామిగా కోరుకుంటారు, ఇలా చాలా వీడియోస్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.